విశాలమైన పల్లెటూరి ప్రాంతంలో లక్ష్మమ్మ అనే పేద బామ్మ తన కొడుకు రాముతో కలిసి ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. ఆమెకు 3 ఎకరాల పొలం మాత్రమే ఉంది. అదే ఆమె జీవనాధారం. రాము సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సుజాత తన తండ్రి నుండి పెద్ద ఆస్తి పొందింది. కాని గ్రామమంటే అంతగా ఇష్టపడదు. సుజాత ధనిక కుటుంబంలో పెరిగి సంపద మీద ఆధారపడిన వ్యక్తి. ఆమెకి గ్రామంలోని సాదాసీదా జీవితం నచ్చదు. ఆమెకు తన ధనం మీద గర్వం ఎక్కువ. రాముతో ఆమె జీవితం మొదట్లో సంతోషంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత సుజాతకు ధనం, విలాసాలు తప్ప మరే అంశం ఆనందాన్ని ఇవ్వవు. సుజాత అనవసరంగా ఖర్చు చేస్తూ తన ధనాన్ని చూపించుకోవడం ఇష్టపడేది. ఆమె అత్త లక్ష్మమ్మను పెద్దగా పరిగణించకపోయినా లక్ష్మమ్మ తన కోడలితో ప్రేమగా వ్యవహరించేది. సుజాతను చూసిన గ్రామస్థులు ఆమె ధనాన్ని మాత్రమే గౌరవించేవారు. కాని ఆమె మానసికంగా ఒంటరిపడిపోవడం మొదలైంది. ఒకరోజు లక్ష్మమ్మ అనారోగ్యానికి గురవుతుంది. రాము తన తల్లి వైద్యం కోసం అప్పు చేస్తాడు. సుజాతకు ఇది ఇష్టపడదు. ఆమె రాముతో గొడవ పడుతుంది. నీ తల్లి కోసం ఈ రకంగా ఖర్చు పెట్టడం ఎంతవరకు సబబు? అయినప్పటికీ రాము తల్లి ఆరోగ్యమే ముఖ్యమని అనుకుని తన దుకాణాన్ని అమ్మి వైద్యం చేయించాడు. సుజాతకు ఇది ఇంకా కష్టమనిపించింది. కాని ఆమె ఆపద్బాంధవంగా మారేందుకు సిద్ధం కాలేకపోయింది. మరిన్ని రోజులు గడిచాయి. రాము, సుజాత మధ్య మరింత దూరం పెరిగింది. ఇంకా కొన్ని రోజులు గడుస్తాయి. సుజాత తండ్రి వ్యాపారం విఫలమై ఆమె సంపద పోతుంది. ఈ వార్తతో ఆమెకు పెద్ద దెబ్బ తగులుతుంది. తన ధనం, ఆస్తి పోయిన తర్వాత ఆమె ఒంటరిగా మారుతుంది. ఈ సంఘటనతో సుజాత తన తల్లి లక్ష్మమ్మతో పాటు ఉండే విలువను అర్థం చేసుకుంటుంది. సుజాత తన పొరపాటును గుర్తించి రాముతో క్షమాపణ కోరుతుంది. నేను ధనాన్ని ప్రేమించి నా కుటుంబాన్ని విడిచిపెట్టాను. ఇప్పుడు నాకు నిజమైన విలువ ఏమిటో అర్థం చేసుకున్నాను అని చెబుతుంది. ఇది మన జీవితంలో ఒక గుణపాఠం. మనకున్న బంధాలు చాలా విలువైనవి. రాము ఆమెను క్షమించి తనతో పాటు తన తల్లి దగ్గర ఉండమని ఆహ్వానిస్తాడు. లక్ష్మమ్మ కూడా సుజాతను క్షమిస్తుంది. నన్ను అలా పట్టించుకోకపోయినా నేనెప్పుడు నీకు శాపం పెట్టలేను. సుజాత, మనం కలిసి ఉండాలని నేనెప్పుడూ ఆశించాను. సుజాత లక్ష్మమ్మతో కలిసి పంట పొలంలో పని చేయడం ప్రారంభిస్తుంది. గ్రామస్థులు ఆమెలో వచ్చిన మార్పును గమనించి ఆమెను గౌరవిస్తారు. లక్ష్మమ్మ, రాము, సుజాత ముగ్గురు కలిసి సంతోషంగా జీవిస్తారు. అలా చూసి వదిలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బ్రో.